హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. డే 2 ఇన్ షిరిడి. మేము రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం. ముందు వ్లాగ్లో చెప్పాను కదండి, కార్ అయితే మాట్లాడుకున్నాం 2 డేస్కి అని. కార్ డ్రైవర్ అయితే మార్నింగ్ 5:30 కల్లా రెడీ అయిపోమన్నారు. ఇంకా మేము రెడీ అయ్యి రూమ్ అయితే వెకేట్ చేసేసాము. ఆ పక్కనే ఉన్న ఖండోబాబాయ్ మందిరంకి అయితే వెళ్ళామండి. ఆ ఖండోబాబాయ్ ఎవరో కాదు, సాయిబాబాకి ఆశ్రమం ఇచ్చిన ఆవిడ. 6 తర్వాత అయితే ఓపెన్ చేశారు. ఇంకా దర్శనం చేసుకొని త్రయంబకేశ్వర్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా ఆన్ ద వేలో క్యాబ్ అయితే ఇక్కడ టిఫిన్ బాగుంటుంది అని అయితే ఆపారు. మాలా తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి. మేము వెళ్ళిన కాసేపటికి ఒక మినీ వ్యాన్లోనే ఒక 20 మెంబర్స్ వరకు ఉంటారు. ఇంకా టిఫిన్ చేసి బిర్లా మందిర్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. బిర్లా మందిర్లోకి ఫోన్ అయితే అలో చేయలేదు. బయట ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. ఆ లోకల్ స్కూల్ పిల్ల రోజు ఏదో కల్చరల్ యాక్టివిటీ అయితే చేశారు. అందరూ అమ్మాయిలందరూ చీరలు కట్టుకున్నారు, అబ్బాయిలందరూ పంచలు కట్టుకున్నారు. ఇంకా అక్కడ నుంచి త్రయంబకేశ్వర్కి అయితే స్టార్ట్ అయ్యాము. త్రయంబకేశ్వర్ వెళ్ళే లొకేషన్ అయితే చాలా బాగుందండి. కొండల మీద నుంచి అయితే వాటర్ ఫాల్స్ లా వస్తుంది. క్యాబ్ అయ్యానైతే అడిగాము, ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే లేదు, మాన్సూన్లో మాత్రమే అలా ఉంటుంది, వర్షం పడితే అని చెప్పారు. ఏదేమైనా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. ఫోన్లో కంటే ఫోన్లో అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవ్వలేదు. రన్నింగ్లో ఉన్నాం కదా, అండ్ రోడ్స్ కూడా అంత పర్ఫెక్ట్గా లేవు. రోడ్స్ అయితే మొత్తం బురదగా ఉన్నాయి. ఈ వర్షానికి ఇంకా బురదగా కనిపిస్తున్నాయి. కానీ ఏదేం చెప్పుకున్న లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. చుట్టూ పొగతో ఆ వాటర్, ఆ కొండ అదంతా చాలా బాగుంది. ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్ళే కొద్దీ లొకేషన్ ఇలానే ఉంది. గుడి దగ్గర కూడా చాలా బాగుంది లొకేషన్. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. ఆర్చ్ దగ్గర కొండ మీదకి అయితే వచ్చేసాము. క్యాబ్స్ అయితే లోపలికి ఎలా చేయరు, ఇక్కడ నుంచే నడుచుకొని వెళ్ళాలి. మేము వెళ్ళేటప్పటికి వర్షం అయితే పడింది, బట్ మేము వెళ్తున్నప్పుడు వర్షం ఆగింది. ఇంకా నడుచుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. అందులో అన్నీ ఉన్నాయండి. మారేడు పత్రి, అన్ని రకాల ఫ్లవర్స్, లోటస్, రోజెస్, అలానే ప్రసాదం పసుపు కుంకుమ అవి కూడా అన్నీ ఉన్నాయండి. 100 రూపీస్కి అయితే తీసుకున్నాము. ఇంకా క్యూ అయితే చాలా ఎక్కువగానే ఉందండి. క్యూ లైన్లో కూర్చున్నాము. మా క్యాబ్ డ్రైవర్ చెప్పడం వల్ల మాకు తెలిసింది 200 టికెట్స్ కూడా ఉంటాయి అని. అది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా 200 టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. డొనేషన్ దర్శన్ అని అంటారు. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. వెళ్తున్నాము. వర్షం అయితే చాలా ఫుల్గా పడుతుంది. 200 దర్శన్ మాకు 1 అవర్ పట్టిందండి దర్శనానికి. ఫైనల్గా త్రయంబకేశ్వర్ దగ్గరికి అయితే వచ్చేసాము. జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఎప్పటి నుంచో అది అనుకుంటున్నాము, కానీ ఎప్పుడు కుదరలేదు. ఫైనల్గా కుదిరేసింది. త్రయంబకేశ్వర్ అంటే 3 కన్నుల కల ఈశ్వరుడు. లింగం అయితే పైకి కనబడదు, లోపలికిలా ఉంటుంది. అద్దంలో చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మేము బయటకు వచ్చేటప్పటికి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆ వర్షాల్లో ఆ కవర్స్ అయితే కొనుక్కొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా మా క్యాబ్ కోసం అయితే వెయిట్ చేసాము. క్యాబ్ రాగానే నాసిక్ అయితే స్టార్ట్ అయ్యాము. నాసిక్ అయితే వెళ్ళిపోయాము. పైకి అయితే క్యాబ్స్ ఎల్లో లేవంట, కిందనే ఆపేశారు. అక్కడ నుంచి ఆటో అయితే మాట్లాడుకున్నాము. 600 ఛార్జ్ చేశారు. వాళ్ళైతే కొన్ని టెంపుల్స్ తిప్పారు. పంచవటి, సీతాగుహ, శివమందిర్, కపిలేశ్వర్, రామ్కుండ్, త్రివేణి సంగం, ఇలా కొన్ని గుళ్ళు అయితే తీసుకెళ్లారు. త్రివేణి సంగమం అయితే మేము వెళ్ళిన రోజుకి చాలా హెవీగా ఫ్లో అవుతుంది. మరి ఆ మధ్యలో ఉండే టెంపుల్స్ అన్నీ ఎలా దర్శనం చేసుకుంటారో తెలీదు. వర్షం వల్ల అన్నారు. అక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటే దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. మన్మడి నుంచి బుక్ చేసుకున్నాం, కానీ మన్మడి వెళ్ళడానికి టైం అయితే సరిపోలేదు. ఇంకా నాగర్సోల్కి అయితే వచ్చేసాము. ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది. ఫుడ్ అయితే స్టేషన్లోనే పార్సిల్ కట్టించేసుకున్నాం. ఇంకా ట్రైన్ ఎక్కేయడమే. ఇదే అండి డే 2 ఇన్ షిరిడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలి అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.